కొంచెం నర్మగర్భంగా ఉన్నటువంటి ఈ విషయాలను చూస్తే నాలాంటి వాళ్ళు అలా పట్టేసుకుంటారనమాట. అది విషయం. ఆ తర్వాత చూడండి, అలాంటి దేశంలో నుంచి వేరొక మంచి దేశాన్ని యెహోవా మనకి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడని చెప్పి మోషే వారిని బయటికి తీసుకొచ్చి వారిని 40 సంవత్సరాలు అడవుల్లోనే తిప్పాడు. ఈ 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలీల అరణ్య రోదన గురించి ఇంతకుముందే వివరించడమైంది. ఇశ్రాయేలీల అరణ్య రోదనలో వాళ్ళ కష్టాలు చూసాం. ఈ 40 సంవత్సరాల పాటు యెహోవా వారిని అడవుల్లో పెట్టిన చిత్రహింసల కన్నా కొన్ని కష్టాలు ఎదురైన ఐగుప్తు జీవితమే వారికి ఎన్నో రెట్లు మెరుగనిపించింది. అందుకే వారు అనేకసార్లు యెహోవాపై తిరగబడ్డారు. ఈ ఇశ్రాయేలీయులు యెహోవా మీద అనేకసార్లు తిరగబడడానికి 2 కారణాలు ఉన్నాయని చెప్పాం. ఆ 2 కారణాలు ఒక కారణం ఇది ఏమిటి, వారు ఐగుప్తులో విలాసవంతమైన జీవితం కాకపోయినా ఒక మోస్తరుగా గౌరవప్రదంగానే జీవించారు. అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిని మంచి రాజ్యం ఇస్తానని తీసుకుపోయి అడవుల్లో వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టేసరికి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, నేను వస్తే రామరాజ్యం అని అంటాడు.